పల్నాడు జిల్లా మాచర్లలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యలపై నర్సరావుపేట జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి విలేకరుల సమావేశం. ఈ నెల 24వ తారీఖున వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించి జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరు టీడీపీ నాయకుల యొక్క హత్య జరగటం, దాని మీద జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రత్యేకంగా చచ్చిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ, చంపిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి, పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ గారు చెప్పటం, మీడియా సమావేశంలో వీడియో ద్వారా చెప్పటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి అంతటితోటి వాళ్ళ వరకే ఈ కేసులో ఉన్నారేమని అందరం కూడా ఆలోచించే పరిస్థితుల్లో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా చేర్చటం ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగుతుందో మనం చూస్తాం. అరాచక పరిపాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అనగదొక్కాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెట్టి విరికించాలి. మనం చూసాం పేరు నాని గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం, నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం, వల్లభనేని వంశీ గారిని ఆరోగ్యం బాగాలేకపోయినా మనిషి దాదాపు 25 కేజీలు బరువు తగ్గిపోయి ఆయన చూస్తేనే మీడియాలో భయం వేస్తుంది ఏమవుతుందో వంశీ గారికి. అలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి బాధించే కార్యక్రమం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పరిపాలనకి ఇది ఒక ఉదాహరణ. ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా కాపీ మేము కలెక్ట్ చేసుకున్నాం. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమిటంటే ఎందుకు వీళ్ళిద్దరి యొక్క ప్రమేయం ఉందని ఒక్కసారి మీకు ఈ వాక్యాలు వినిపిస్తాను. జవిశెట్టి సీను అంటే A1 ఎలియాస్ బొబ్బిలి ఈజ్ A1 ఇన్ ఈ కేసు అని అతను అంటే చచ్చిపోయి వెళ్ళేటప్పుడు, నా కొడుకులారా వచ్చేది మా వైఎస్ఆర్ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో, మాకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి చెబితేనే మేము చేస్తున్నాం, మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లే చూసుకుంటారు అంటూ మమ్మల్ని బెదిరించి వెళ్ళినారు. అంటే వాళ్ళు బెదిరించాడంట అతను. అందుకని వాళ్ళిద్దరు పేర్లు చెప్పించి ఈ ఎఫ్ఐఆర్లో A6, A7గా చేర్చారు. అంటే ఇది పోలీసు వారి కట్టుకథ కాదండి. చనిపోయేవాళ్ళు, చంపినోళ్ళు పారిపోతా వాళ్ళ పేర్లు చెప్పి వెళ్ళారంట. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు, శవాలు అయి ఉన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎక్కడున్నాడో తెలియదు. అసలు అతను ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఉంటే అతను చెప్పిన ఒక అర్థం ఉంటుంది. అక్కడ ఉన్నది ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఇతను ఆ మాటలు మాట్లాడాడని, బెదిరించాడని ఇంకొక అతను అక్కడ లేని వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. ఇది ఈ ఎఫ్ఐఆర్ యొక్క దుస్థితి.